ఈ కేదార్నాథ్ టెంపుల్ని డిజాస్టర్ ప్రూఫ్ జోన్లో నిర్మించడం జరిగింది అని అప్పుడు తెలిసింది. ఈ మందిరంలో ఉన్న రాళ్లను కనెక్ట్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మందిర గోడల్ని దృఢంగా కట్టారు. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా గోడల్ని బ్రేక్ చేయలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎర్లీ 90s ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీను డిస్కవర్ చేయడం జరిగింది. కానీ మన పూర్వీకులు మాత్రం ఎన్నో దశాబ్దాల ముందే ఈ టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళు. అంటే మన పూర్వీకులు మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారా? ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే నిర్మించడం జరిగింది. కేదార్నాథ్ టెంపుల్ డిజాస్టర్ ప్రూఫ్ అవ్వడానికి గల కారణం ఒక రహస్యమైన మరియు విశాలమైన రాయి అని చెప్పుకుంటారు. ద మిస్టీరియస్ స్టోన్. జూన్ 16, 2013న ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు మొత్తం నగరాన్ని ముంచేశాయి. కొండల పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి పడ్డం మొదలుపెట్టాయి. అందువల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు హోటల్స్ అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ మరియు లోపల దాక్కున్న ప్రజలు అందరూ ప్రమాదకరమైన వరదల నుంచి తప్పించుకున్నారు. ప్రాణాల్ని రక్షించుకోవడానికి చాలా మంది ప్రజలు కేదార్నాథ్ టెంపుల్ లోపలికి పరుగులు తీశారు.